నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. భీమడోలులో ప్రధాని సీఎం చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం సంబరాలు. విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులకు 3,000 పెన్షన్ను 6,000కు పెంచిన సందర్భంగా భీమడోలులో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, MRPS అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. సోమవారం భీమడోలు సంత మార్కెట్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వికలాంగుల హక్కుల పోరాట సమితి MRPS నాయకుల ఆధ్వర్యంలో మండలానికి చెందిన సుమారు 30 మంది దివ్యాంగులు చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్, మందకృష్ణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా VHPS, MRPS నాయకులు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులైన వికలాంగులందరికీ 6,000 పెన్షన్ ఇవ్వాలని కృష్ణ మాదిగ మార్చి 9న గుంటూరు నగరంలోని నాగార్జున యూనివర్సిటీ బహిరంగ సభలో 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారని, డిమాండ్కి అనుగుణంగానే వికలాంగులకు సీఎం చంద్రబాబు 6,000 పెన్షన్ పెంచడం హర్షణించదగ్గ విషయమని అన్నారు. వికలాంగుల పెన్షన్లు పెంచే క్రమంలో కీలక పోరాటం చేసిన కృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా VHPS అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, నాయకులు జ్యోతి, నక్కా రాము, ఉండ్రు బెంజమిన్, MRPS నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, నమ్మిన లక్ష్మీకుమారి, నమ్మిన నాగార్జున, తాళ్లూరి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పోరాట సమితి శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, శ్రీ మందకృష్ణ నాయకత్వం. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. అలాగమ్మా, ఓకే అమ్మ, ఓకే అమ్మ. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అది నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. హలో చెప్పండి. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 నెలల క్రితం ఎలక్షన్ క్యాంపింగ్ లో వెళ్లి సత్తెనపల్లిలో వికలాంగులకి అలాగే వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ పెంచాలని అడగడంతోనే ఆయన మన NDA కూటమి రాగానే వికలాంగులకి, వృద్ధులకి అందరికీ కూడా ఫస్ట్ సంతకాల్లో నా సంతకం బలమైన సంతకం ఉంటుంది, మీరు అందరూ కూడా గట్టిగా NDAకి సపోర్ట్ చేయమని చెప్పి అడగడం, అలాగే మేము సపోర్ట్ చేసాం. MRPS గానీ VHPS గానీ మందకృష్ణ మాదిగ గారికి 2 కళ్ళు, ఆ 2 కళ్ళు కూడా చాలా కష్టపడి ప్రతి జిల్లాలో, ఏలూరు జిల్లాలో ప్రతి చోటకి తిరిగి ఈ ఏలూరు జిల్లాలో కూడా ఎక్కడ కూడా వేరేది రాకుండా ఓన్లీ NDA సభ్యులే గెలిచేటట్టు MP గారు కూడా రావడం, మాకు అన్నగారు సంతకం కూడా వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం, అందరూ కూడా ఈ రోజు పాలాభిషేకం చేసి చంద్రబాబు నాయుడు గారికి, మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. నా పేరు బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ, MRPS MSP రాష్ట్ర నాయకత్వం
కృష్ణమాధి గారి ఆధ్వర్యంలో సుమారు 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మరి ఈ రోజు శుభదినం. విహెచ్పిఎస్ వికలాంగులకి 6,000 పెంచడం అనేది ఆనందదాయకం. అలాగే వృద్ధులకు కూడా 4,000 పెంచడం కూడా మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం మేము ఈ రోజున. ఈ విషయంలో పోరాటం 2007లో మొదలెట్టి మరి 1,500 డిమాండ్తో మొదలెట్టాము. 6,000 జూలై 1వ తారీఖున నా వికలాంగుల సోదరులందరూ కూడా తీసుకోవడంలో మరి ముందుంటారని, అలాగే ఈ ఎన్డీఏ కూటమి గెలవడానికి కూడా మరి విహెచ్పిఎస్ వికలాంగులు అందరూ ఐక్యంగా నడిచి ఎంఆర్పిఎస్ కూడా ప్రతి గ్రామానికి గడప కూడా కష్టపడి ప్రతి గడప నుంచి కూడా ఉవ్వెత్తున వచ్చి ఓటు ద్వారా తన అభిమానాన్ని తెలియజేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత విహెచ్పిఎస్ మరి ఎంఆర్పిఎస్ కి దక్కుతుందని ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో మరి ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మరి పట్టుబట్టి కృషి చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో ఉన్న తీర్పు రాజ్యం వెలువడిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు మరి వర్గీకరణ చేస్తారని హామీ ఇచ్చారు. మరి కృష్ణమాధి గారి యొక్క ఆలోచన విహెచ్పిఎస్ అలాగే ఎంఆర్పిఎస్ యొక్క మరి ఫలితాలు సాధించే దిశగా ఆయన మరి ప్రయాణం చేసి 2003లోనే 6,000 ఇవ్వాలనే డిమాండ్ తెలంగాణలో చేశారు. మరి 2004లో ఇక్కడ కూడా తెలంగాణ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి పోరాటం చేస్తే మొట్టమొదటిగా మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం ఈ వికలాంగులందరి కళ్ళల్లో ఆనందం కనిపించేలాగా తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నామని, మేమందరం కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మేము మరి మా కృతజ్ఞత ఆనందం తెలియజేసుకున్నాము చంద్రబాబు నాయుడు గారికి. అలాగే మానేశ్వరి మందా కృష్ణమాధి గారు కష్టపడి సాధించినందుకు ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే ఈ రోజే మేము వారందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి పేదలు బడుగు బలహీన వర్గాలు కూడా జరగాల్సిన న్యాయం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మరి విన్నంటే ఉండి ఆ కార్యక్రమం చేపడతారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై